థర్డ్ ఎలిమెంట్ ఏముంది? కెపాసిటర్. కెపాసిటర్ అనేది కూడా ఒక పాసివ్ ఎలిమెంట్. ఇది కూడా ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంటే. థర్డ్ పాసివ్ ఎలిమెంట్ అనమాట. ఏ కెపాసిటర్ ఈజ్ ఏ పాసివ్ ఎలిమెంట్ దట్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇది కూడా ఒక ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంటే. మరి ఏ ఫామ్‌లో స్టోర్ చేసుకుంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్‌లో, అంటే చార్జ్ ఫామ్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఇండక్టర్ ఏ ఫామ్‌లో స్టోర్ చేసుకుంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్‌లో, అంటే ఫ్లక్స్ ఫామ్‌లో స్టోర్ చేసుకుంటే ఇది చార్జ్, అంటే చార్జ్ ఫామ్‌లో స్టోర్ చేసుకుంటుంది. అసలు కెపాసిటర్‌ని ఎలా ఫార్మ్ చేస్తారు అంటే, ఎలా డిజైన్ చేస్తారు అంటే, ఏవైనా 2 కండక్టింగ్ ప్లేట్స్‌ని ఏదైనా సమ్ డైఎలక్ట్రిక్ మీడియంతో గాని మనం సెపరేట్ చేశామనుకో, అది ఒక కెపాసిటర్ లాగా యాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ డైఎలక్ట్రిక్ మీడియం అనేది ఏమైండొచ్చు? ఎయిర్ గావచ్చు, పేపర్ గావచ్చు, మైకా షీట్స్ కావచ్చు, ప్లాస్టిక్ అనే మెటీరియల్స్‌తో కానీ ఏవైనా 2 కండక్టివ్ ప్లేట్స్ అంటే 2 వైర్లు గాని, మెటాలిక్ ప్లేట్స్ గాని అవ్వచ్చు. ఆ 2 ప్లేట్స్‌ని ఏదైనా ఒక డైఎలక్ట్రిక్ మీడియంతో గాని సెపరేట్ చేస్తే అది ఒక కెపాసిటర్ లాగా యాక్ట్ అవుతుంది. బిహేవ్ చేస్తది. మరి ఈ కెపాసిటర్ వల్ల ఏం ఏం చేస్తది ఈ కెపాసిటరు? సమ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఏ ఫార్మ్‌లో స్టోర్ చేసుకుంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో, ఎప్పుడైతే మనము ఈ కెపాసిటర్‌ని వోల్టేజ్ సోర్స్‌కి కనెక్ట్ చేస్తామో, ఈ వోల్టేజ్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ 2 కండక్టింగ్ ప్లేట్స్ మీద చార్జ్ అనేది అక్యుములేట్ అవుతుంది. విత్ ఆపోజిట్ పొలారిటీ. ఒక సైడ్ పాజిటివ్ పొలారిటీ అక్యుములేట్ అయితే, ఇంకొక ప్లేట్ పైన నెగెటివ్ పొలారిటీ అక్యుములేట్ అయ్యి, ఈ విధంగా ఇది అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ మొత్తాన్ని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఈ కెపాసిటెన్స్‌ని మనం సి అనే లెటర్‌తో రిప్రజెంట్ చేస్తాము. ఫారడ్స్‌లో మెజర్ చేస్తాము. ఫారడ్. ఇది మా బేసిక్ డెఫినిషను. దాని సింబలు. కెపాసిటర్‌ని జనరల్‌గా ఎలా డ్రా చేస్తామంటే, 2 సేమ్ లెంగ్త్‌తో ఉన్న 2 లైన్స్‌ని డ్రా చేయాలి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదేస్తే ఏమైపోతుంది? వోల్టేజ్ సోర్స్ అయిపోతది. ఇక్కడ మిస్టేక్ చేస్తా ఉంటారు చాలామంది. ఈ 2 సేమ్ లెంగ్త్‌తో డ్రా చేసేటట్టు నేర్చుకోండి. కెపాసిటర్ అయితే సేమ్ లెంగ్త్‌తో ఉండాలి. వోల్టేజ్ సోర్స్ అయితే ఒకటి పెద్ద టెర్మినల్, ఒకటి చిన్న టెర్మినల్‌తో డ్రా చేయండి. ఇది కెపాసిటర్ యొక్క డెఫినిషను, సింబలు. నెక్స్ట్ దీంట్లో కూడా మనము 4 ఈక్వేషన్స్ డిరైవ్ చేయాలమ్మా. ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేస్తామో చార్జ్ అక్యుములేట్ అవుతుంది. ఆ చార్జ్ అనేది మనం అప్లై చేసే వోల్టేజ్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. ఈ ప్రపోర్షనాలిటీని మనం ఒక కాన్స్టెంట్‌తో రీప్లేస్ చేశామనుకో, Q=CV అని రాయొచ్చు. ఇక్కడ సి అనేది ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంటు. దాన్నేమంటామంటే కెపాసిటెన్స్ అంటాం. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. కెపాసిటెంట్ ఐడియా ఉంది కదా! 2 కండక్టింగ్ ప్లేట్స్‌ని ఏదైనా డైఎలక్ట్రిక్ మీడియంతో సెపరేట్ చేస్తే కెపాసిటర్ ఫార్మ్ అవుతుంది. దానికి కొంత ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఒక బిహేవియర్ ఉంటది. ఆ బిహేవియర్‌ని ఏమంటామంటే కెపాసిటెన్స్ అంటాం. ఈ కెపాసిటెన్స్ వల్ల ఏం ఏం చేస్తదంటే, కెపాసిటరు ఇట్ డస్ నాట్ అలో సడెన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ డ్యూ టు విచ్, ఈ కెపాసిటెన్స్ ఉన్నందువల్ల కెపాసిటరు డస్ నాట్ అలో సడెన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. వోల్టేజ్‌లో వచ్చిన సడెన్ చేంజెస్‌ని అలో చేయదు. అట్లాగే ఇక్కడ ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం కదమ్మా. Q=CV వచ్చింది కదా! దీన్ని డిఫరెన్షియల్ ఫార్మ్‌లో రాసామనుకో, dQ సి కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేసి dQ=CdV అని రాయొచ్చు. అట్లాగే మనకి కరెంట్‌కి ఒక డెఫినిషన్ ఉంది కదా! ఫార్ములా I=Q/T, అంటే చార్జ్ పర్ యూనిట్ టైమ్. ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కరెంట్ కదా! I=Q/T అనే ఫార్ములా ఉంది. దాని నుంచి I=dQ/dt, అంటే డిఫరెన్షియల్ ఫార్మ్‌లో తీసుకున్నామనుకో dQ/dt రాయొచ్చు. దీని నుంచి dQని సెపరేట్ చేశామంటే I/dt అవుతుందా? ఇక్కడ dt డినామినేటర్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్‌కి వచ్చింది అనుకో మల్టిప్లై అవుతుంది. సో, dQ ఏం రాయొచ్చు అంటే I/dtగా రాయొచ్చు. ఈ dQని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ dQ=CdV అని వచ్చింది కదా! ఈ dQ ప్లేస్‌లో IDTని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ dQ ఉంది కదా! ఆ ప్లేస్‌లో IDT అలాగే ఉంది. C అలాగే ఉంది. ఈ dVని ఇక్కడ రాశాను. దీని నుంచి Iని సెపరేట్ చేయండి ఎందుకంటే మనం కరెంట్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి కదా! అందుకని I. ఈ dt మల్టిప్లై అవుతుంది ఇటు సైడ్ ఉంటే, ఈక్వల్ టు ఎదులుకి వచ్చిందంటే డివైడ్ అవుతుంది. సో, ఈ C అలాగే రాశాను. dV అలాగే ఉంది. ఈ dt ఇక్కడ మల్టిప్లై అవుతుండింది. ఇటొస్తే డివైడ్ అవుతుంది. dV/dt అని రాయొచ్చు. దీని నుంచి మళ్ళా dVని సెపరేట్ చేద్దాం. dV ఎందుకంటే మనం వోల్టేజ్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. dV ఈ Cని ఇటు పంపిద్దాం, dtని ఇటు పంపిద్దాం. dV C అంటే 1/C, I, ఇక్కడ dt డివైడ్ అవుతుంది. ఇటొస్తే మల్టిప్లై అవుతుంది. I/dt.
ఇట్లాగా డెరైవ్ చేసుకున్నాక 2 సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాం. బై ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాము. ఈ ఈక్వేషన్ డెరైవ్ అవుతుందమ్మా. బై ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ ఇంటెగ్రల్ 0 to t dv ఈక్వల్ టు 1/c ఇంటెగ్రల్ 0 to t idt. ఇక్కడ 0 to t కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ తీసుకుందాం. v ఆఫ్ t మైనస్ v ఆఫ్ 0 ఈక్వల్ టు 1/c. ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే రాసేసేయండి. ఇంటిగ్రేషన్ మళ్ళీ డిరైవ్ చేసి సబ్స్టిట్యూట్ చేయబడలేదు. ఇక్కడ నుంచి v ఆఫ్ టీని సపరేట్ చేసేద్దాం. v ఆఫ్ టీ ఈక్వల్ టు ఇక్కడ v ఆఫ్ 0 ఉంది కదా, ఇటు సైడ్ మైనస్, ఇటు వచ్చిందంటే ప్లస్ అవుతుంది. ఈ మొత్తం ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాసి ఈ v ఆఫ్ 0ని ఇక్కడ యాడ్ చేద్దాం. ప్లస్ v ఆఫ్ 0. ఇక్కడ ఇది మనకు కావాల్సిన ఫైనల్ వోల్టేజ్ ఈక్వేషన్. ఇక్కడున్న ఈ v ఆఫ్ 0 అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ది ఇనిషియల్ వోల్టేజ్ ప్రజెంట్ ఇన్ ది కెపాసిటర్. ఎందుకంటే కెపాసిటర్ కూడా ఒక స్టోరింగ్ ఎలిమెంట్ కాబట్టి ప్రీవియస్ కేసులో ఏమైనా ఎనర్జీ వోల్టేజ్ కానీ స్టోర్ అయ్యి ఉంటే ఆ వోల్టేజ్ను కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ కేసుకి తీసుకోవాలి. ఒకవేళ ఏమి ఛార్జ్ కాకపోతే ఈ v ఆఫ్ 0ని 0గా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఛార్జ్ అయ్యి ఉంటే ఆ వోల్టేజ్ని కూడా తీసుకోవాలి, లేదంటే 0గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి కదమ్మా. పవర్ ఫార్ములా v ఇంటూ ఐ. v అట్టగా పెట్టండి. కరెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం కదా, cdv/dt అనమాట. కెపాసిటర్లో కరెంటు ఈక్వేషన్ cdv/dt వచ్చింది. దీన్ని కొంచెం సి ముందు రాసి విని పక్కన రాస్తున్నా. cv/dv/dt అంటే ఇది మామూలుగా ఇట్లాగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. p ఈక్వల్ టు cv/dv/dt. పవర్కి యూనిట్ ఏంటి? వాట్స్ కాబట్టి వాట్స్లో నోట్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ ఈక్వేషన్ ఎనర్జీ స్టోర్డ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ద ఎనర్జీ స్టోర్డ్ బై ద కెపాసిటర్. ఎందుకంటే కెపాసిటర్ అనేది ఒక స్టోరింగ్ ఎలిమెంట్. ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ స్టోరింగ్ ఎలిమెంట్స్ అనమాట. ఎంత ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందో కావాలి అంటే మనకున్న పవర్ వాల్యూని టైంతో మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ పవర్ ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం కదా, దీన్ని టైంతో మల్టిప్లై చేయాలి ఓవర్ ఏ టైం పీరియడ్. సో ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t pdt ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t అట్లా పెట్టమ్మా. ఈ p ప్లేస్లో ఇగో ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. cv/dv/dt. ఇంకా ఇక్కడ dt ఉంది కదా, ఆ dt. ఈ dtకి క్యాన్సిల్ అయిపోయి సి అనేది కాన్స్టెంట్ కదా, పక్కన రాసేసేయండి. ఇంటిగ్రేషన్ బయట ఇంటిగ్రల్ 0 to t సి బయట వచ్చేసింది. ఇంకా v dv ఉంటుంది. v dv. విని dv విత్ రెస్పెక్ట్ టు వితో ఇంటిగ్రేషన్ చేయాలి. ఏమవుతుంది? v²/2 అవుతుంది. ఈ సి అట్లాగే రాసాము. దీనికి ఇంటిగ్రేషన్ చేసినందువల్ల v²/2 అయింది. ఈ మొత్తాన్ని కొంచెం షఫుల్ చేసి రాసామంటే దీన్ని ఎనర్జీ స్టోర్డ్ బై ది కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ డినామినేటర్లో 2ని 1/2 రాసా, cv², హాఫ్ cv² అవుతుంది. ఇంత ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అంటే కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ కెపాసిటర్కి ఉన్న కెపాసిటెన్స్ మీద, దానికి అప్లై చేసే వోల్టేజ్ వాల్యూ మీద డిపెండ్ అయినట్టు ఈ ఈక్వేషన్ బట్టి చెప్పొచ్చు. సో ఎనర్జీ స్టోర్డ్ బై ది కెపాసిటర్ డిపెండ్స్ ఆన్ కెపాసిటెన్స్ అండ్ వోల్టేజ్ అప్లైడ్ టు ద కెపాసిటర్. ఇట్లాగా 5 ఈక్వేషన్స్ని మనం ఒక్కొక్క ఎలిమెంట్కి డిరైవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఫైనల్ కంక్లూషన్ ఇది. ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే మనం ఇప్పుడు ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎన్ని మనకి మొత్తము 3 ప్యాసివ్ ఎలిమెంట్స్ కదా. ఏమేంటి అవి? రెసిస్టరు, ఇంకోటి ఇండక్టరు, ఇంకోటి వచ్చి కెపాసిటరు. ఈ 3 ఎలిమెంట్స్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఈ 3 ప్యాసివ్ ఎలిమెంట్స్లో అసలు ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎందుకంటాం వీటిని? ఇవి ఏ మాత్రం పవర్ని జనరేట్ చేయలేవు. దే కెనాట్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆన్ దేర్ ఓన్. ఏం చేస్తాయి ఇవి? దే ఓన్లీ అబ్జర్వ్ అయినా చేసుకుంటాయి, స్టోర్ అయినా చేసుకుంటాయి, లేకపోతే అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని రిలీజ్ అయినా చేస్తూ ఉంటాయి. అంతేగాని ఓన్గా ఇవి ఎనర్జీని జనరేట్ చేయలేవన్నమాట. అట్లాంటి వాటన్నిటిని ఏమంటాము? ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. మరి జనరేట్ చేస్తే ఏమంటాము? యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఏంటి ఎగ్జాంపుల్స్? వోల్టేజ్ సోర్స్ ఒకటి, కరెంట్ సోర్స్ ఒకటి. జనరేట్ చేయకపోతే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాము, జనరేట్ చేస్తే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ 3 ప్యాసివ్ ఎలిమెంట్స్లో రెసిస్టర్ ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీని హీట్ ఫామ్లో డిసిపేట్ చేసేస్తుంది, రిలీజ్ చేస్తుంది కదా. 3 ఎలిమెంట్స్ ఇది ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నీ ఏం చేస్తాయి? either పవర్ని అబ్జర్వ్ అయినా చేసుకుంటాయి, అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని స్టోర్ అయినా చేసుకుంటాయి, లేదంటే హీట్ ఫామ్లో డిసిపేట్ అయినా చేసేస్తాయి. ఫస్ట్ కేసులో ఉన్న రెసిస్టర్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ అయితే చేసుకున్నది, హీట్ ఫామ్లో డిసిపేట్ చేసేస్తుంది.
ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఇది హీట్‌ని జనరేట్ చేస్తా ఉంటది. రెసిస్టర్ ఉంది అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి? ఇండక్టరు. ఇండక్టరు అబ్జార్బ్ చేసుకుంటది. అబ్జార్బ్ చేసుకొని ఏం చేస్తదంటే స్టోర్ చేస్తది. స్టోర్ చేసుకుంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో ఎనర్జీని స్టోర్ చేసుకుంటది. నెక్స్ట్ థర్డ్ పాసివ్ ఎలిమెంట్ ఏంటి? కెపాసిటరు. ఇది కూడా పవర్‌ని అబ్జార్బ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ ఏ ఫార్మ్‌లో చేసుకుంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో స్టోర్ అనేది చేసుకుంటుంది. ఇవి ఫైనల్ కంక్లూషన్. 3 పాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆర్, ఎల్, సి. ఈ రెసిస్టర్ మాత్రం పవర్ డిసిపేటివ్ ఎలిమెంట్ అంటాము. రిమైనింగ్ 2 ఉన్నాయి కదా! ఇండక్టర్, కెపాసిటర్ ఇవి ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఒకటేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకుంటే ఇంకోటొచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకుంటది. ఇక్కడి వరకి మనం 3 ఎలిమెంట్స్ ఆర్ఎల్‌సి ఎలిమెంట్స్‌తో పాటు యాక్టివ్ ఎలిమెంట్స్‌ని కూడా చెప్పుకున్నామమ్మా. మొత్తము ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అంటే మీరేం చేయాలంటే 5 ఎలిమెంట్స్ గురించి రాయాలి. 3 ఆర్ఎల్‌సి ఎలిమెంట్స్‌తో పాటు వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్స్‌ని కూడా రాయండి. 5 ఎలిమెంట్స్ గురించి రాయాల్సొస్తుంది. ఓకే అమ్మా. ఇంతటితో ఇవాళ క్లాసు అయిపోతుంది. కానీ ఈరోజు ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఏబీఆర్ టెక్ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.